ఎక్కడైనా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతేనో అసలు రూల్సే తెలియకపోతేనో క్రైమ్ చేస్తేనో డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. బట్ మహారాష్ట్రలో మాత్రం మరాఠీ భాష రాకపోతే లైసెన్స్ రద్దు చేస్తారు. అసలు ఎందుకు తీసుకొస్తున్నారు ఈ కంపల్సరీ రూల్? మహారాష్ట్రను మెయిన్గా ముంబైని పక్క రాష్ట్రాల వాళ్ళు ఆక్రమిస్తున్నారనే అనుమానమా, లేక మరాఠీపై వీర భాషాభిమానమా? సరే, ముందుగా ఒక డేటా చెప్పుకుందాం. మహారాష్ట్రలో ఉన్న ఆటో టాక్సీ డ్రైవర్లలో దాదాపు 70% మంది ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వారే అంటోంది అఫీషియల్ డేటా. ఇక ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 3 లక్షల మంది ఆటో రిక్షా పర్మిట్ హోల్డర్లు ఉన్నారు. అందుకేనా మరాఠీ భాషను తప్పనిసరి చేస్తోంది. గతంలో మరాఠీలో మాట్లాడనందుకు గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉంది. మహారాష్ట్రలో ఉంటున్న ఆటో టాక్సీ డ్రైవర్లకు మరాఠీ రాకపోవడం వల్లే ఇలా లోకల్ ప్యాసింజర్స్ తో తరచూ గొడవలు జరుగుతున్నాయంటోంది ప్రభుత్వం. కారణం ఏదైనా స్టీరింగ్ పట్టి రోడ్డు మీదకొచ్చి ఆటో కావాలా అని అడగాలంటే మాత్రం మరాఠీలోనే అడగాలి. ఆగస్టు 15 నుంచి ఈ రూల్ ను స్ట్రిక్ట్ గా అమలు చేయబోతోంది మహాసర్కార్. ఇప్పటికే మహారాష్ట్ర మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లో మార్పులు చేస్తూ మహారాష్ట్ర మోటార్ వెహికల్ రూల్స్ 2026 బిల్ రెడీ చేశారు. హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి రావడమే ఆలస్యం. ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టి ఈ రూల్ అమలు చేస్తామంటోంది. మరాఠీ వస్తేనే ఆటో టాక్సీ నడపాలనే నిబంధనపై చాలా సీరియస్ గా ఉన్న ప్రభుత్వం భాష రాని వాళ్లకు మరాఠీ నేర్పించే పనిలో ఉంది. మరాఠీ రాని లక్షల మందికి పైగా డ్రైవర్లకు ఇప్పటికే 3 నెలల ఫంక్షనల్ మరాఠీ కోర్సును పూర్తి చేయించింది. దీనికి సంబంధించిన లెర్నింగ్ విండో గడువు కూడా ఆగస్టు 15తో ముగుస్తుంది. అందుకే ఆగస్టు 15 డెడ్ లైన్ గా పెట్టింది. బట్ ఈ డెడ్ లైన్ లో కొంత వెసులుబాటు ఉంది. ముందుగా భాష నేర్చుకోవడానికి 1 నెల గడువు ఇస్తారు. ఆ గడువులోగా కూడా నేర్చుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ను 3 నెలల వరకు సస్పెండ్ చేస్తారు. అప్పటికీ నేర్చుకోకపోతే లైసెన్స్ ను శాశ్వతంగా రద్దు చేస్తారు. ఇక పర్మిట్ల మంజూరు, పునరుద్ధరణ కూడా మరాఠీ భాషా పరిజ్ఞానంపైనే ఆధారపడి ఉంటుంది. అంటే మరాఠీ వచ్చు అని నిరూపించుకుంటేనే లైసెన్స్ వస్తుంది. నిజానికి ఇదేం కొత్త నిబంధన కాదంటోంది ప్రభుత్వం. 1989 మోటార్ వెహికల్ చట్టంలోని నిబంధననే ఇప్పుడు సీరియస్ గా అమలు చేయాలనుకుంటున్నాం అని చెప్తోంది. ఈ కొత్త రూల్తో వలస డ్రైవర్లలో ఆందోళన మొదలైంది. రోజుకు 12 గంటలు 14 గంటలు ఆటో నడిపితే తప్ప రోజు గడవని పరిస్థితి. ముంబై లాంటి హెవీ ట్రాఫిక్ ఉన్న నగరంలో ట్రాఫిక్ లో చిక్కుకుంటే ఇక ఆ రోజుకి సగం మెతుకులే. అలాంటిది ఈ మరాఠీ భాషకు ఎక్కడి నుంచి సమయం కేటాయించేది అని ఆందోళన పడుతున్నారు. పైగా దేశంలో ఎక్కడైనా ఉపాధి పొందే హక్కు రాజ్యాంగం కల్పించినప్పుడు కేవలం భాష పేరుతో లైసెన్సులు రద్దు చేసి పొట్టకొడతామనడం ఎంతవరకు కరెక్ట్ అని వాదిస్తున్నారు. ఇది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అని న్యాయ నిపుణుల వాదన కూడా. సో లోకల్ ప్యాసింజర్ల సౌలభ్యం, భద్రత కోసమే ఈ నిర్ణయమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వలస డ్రైవర్లను కట్టడి చేసేందుకే ముఖ్యంగా స్థానిక రాజకీయ ఒత్తిళ్లతోనే ఈ నిబంధనను తెచ్చారన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా మహారాష్ట్రలో మరాఠీ రాకపోతే ఇకపై స్టీరింగ్ పట్టుకోవడం కష్టమే.